గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మా మమ్మీ అక్కడ నుంచి చూస్తుంది ఫ్రెండ్స్. త్వరలోనే మా మమ్మీ ఫేస్ మీకు రిలీజ్ చేయబోతాను. సో మమ్మీ ఈరోజు ఏంటి వీడియో చెప్పు మమ్మీ. నీ సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, నీ ఫ్యాన్స్. సో ఈ రోజు వీడియో వచ్చి మళ్ళీ కుకింగ్. సో ఈ రోజు నాన్ వెజ్ లో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చికెన్ నగెట్స్. ఈ రోజు స్పెషల్ చికెన్ నగెట్స్ అన్నమాట. ఇది కూడా సేమ్ యూట్యూబ్ నుంచి చూసి చేస్తున్నాను. నా ప్రయోగాలన్నీ యూట్యూబ్ లోనే అన్నమాట మాక్సిమం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానే. ఎందుకంటే నాకేం భయం లేదు, నాకు మా మమ్మీ ఉన్నారు కాబట్టి. సో నేను చూసిన వెంటనే మా మమ్మీకి చూపిస్తాను ఆ వీడియోస్. మా మమ్మీ చూసి ఒక 2-3 టైమ్స్ వీడియోస్ చూసి ఓకే చేయగలము అనుకున్నప్పుడు మేము వీడియో స్టార్ట్ చేస్తాము. సో అట్లాగే ఈ రోజు మళ్ళీ మీ మీద ప్రయోగం చేయబోతున్నాను. బై ఛాన్స్ ఏమన్నా మీకు పెట్టే అవకాశం ఉండుంటే డెఫినెట్ గా టేస్ట్ ఎలా ఉందో మిమ్మల్ని అడిగేదాన్ని. ఆ అవకాశం లేదు కాబట్టి మా మమ్మీని, మా ఇంట్లో వాళ్ళే నేను కొంచెం టార్చర్ చేస్తాను అనమాట. అందరూ ఓటు వేస్తారని అనుకుంటున్నాను ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చికెన్ నగెట్స్కి మనకి కావాల్సింది ఫస్ట్ బ్రెడ్స్ అనమాట. సో బ్రెడ్స్ నేను ఒక 4 తీసుకుంటున్నాను. అవి కూడా సైడ్స్ స్లైస్ కట్ చేసేయాలి. ఇలా సైడ్స్ స్లైస్ కట్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్గా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. నాకు సరిపడా నేను క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ బ్రెడ్ పీసెస్ తీసుకోండి. సో నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న తర్వాత మిక్సీకి ఇట్లా మెత్తగా చేసేసుకోవాలన్నమాట, మిక్సీ పట్టి. తర్వాత చెప్పా కదా 1/2 kg నేను తీసుకున్నాను బోన్లెస్ చికెన్. సో నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. దాన్ని అయితే వాష్ చేసేసిన చికెన్ని మనం ఆల్రెడీ ముందే మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని. సో దాంట్లో కలిపి మళ్ళీ మిక్సీ పెట్టాలన్నమాట. సో అది బాగా మెత్తగా రెండు కలుసుకోవాలి. మరీ మెత్తగా వచ్చేటట్టు మీరు మిక్సీ చేసుకోకండి, కొంచెం అటు ఇటుగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, కారం, మీకు పెప్పర్ వేసుకోవాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, సోయా సాస్ 1 స్పూను. అలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్సీ చేసేసుకోండి. సో అది మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. సరే కదా ఎట్లా వచ్చిందో టెక్స్చర్. మరి చెప్పాను కదా మెత్తగా కాదు, కొంచెం అటు ఇటుగా ఉండాలి అనమాట, గట్టిగానే తగులుతూ ఉండాలి చికెన్. సో ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకున్నాను. అట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ఎగ్ బీట్ చేస్తున్నాను నేను. బీట్ చేసిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్, అలాగే దాంట్లో మిల్క్ కూడా మనం యాడ్ చేసి బీట్ చేసుకోవాలి. చూడండి నేను మిల్క్ ఎక్కువ పోయట్లేదు, కొంచెంగా పోసి నేను బీట్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ పోసుకోవద్దు, ఒక 2-3 స్పూన్స్ అంతే. దాని తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలి కదా. సో నేను అది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కావాలి అనుకుంటే నా యూట్యూబ్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. దాని తర్వాత మనం ఫస్ట్లో చికెన్ని అట్లాగే బ్రెడ్ పీసెస్ని మనము 2 మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అంతటికి పట్టేలాగా అట్లా చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. సో అది మెత్తగా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మీరు రౌండ్ షేప్లో మొత్తాన్ని అట్లా చేసుకొని సైడ్స్ మీరు కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. అలా మొత్తాన్ని రౌండ్ షేప్గా చేసేసుకున్న తర్వాత చివర్లో స్లైడ్స్ ఉంటాయి కదా, సో అది కట్ చేసుకోండి. నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు దానికి కూడా కొంచెం వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ రాసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోండి. సో దట్ మీకు ఒక షేప్ వస్తుంది, చక్కగా నీట్గా ఉంటాయి, అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో ఉంటాయి అనమాట. అలా మొత్తం సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు స్క్వేర్స్ సైజెస్లో మీరు కట్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, ప్లస్ అట్లాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్, అట్లాగే మనం చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్. సో అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే మనం పీసెస్ని. అలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని 1 బై 1 మనం బీట్ చేసుకున్న ఎగ్లో పెట్టేసి మొత్తం మునిగేలాగా కవర్ అయ్యేలాగా చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి ఒక 2-3 టైమ్స్ మొత్తం దానికి అంటేలాగా బ్రెడ్ క్రమ్స్ అన్నీ అంటేలాగా చేయాలన్నమాట. సో దట్ ఏంటి అంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ఎగ్లో పెట్టి బ్రెడ్ క్రమ్స్ మొత్తం పట్టిన తర్వాత మళ్ళీ ఎగ్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్కి మళ్ళీ పట్టించవచ్చు. ఇంకా ఏంటంటే డబల్ లేయర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా క్రిస్పీగా అనిపించింది, మీరు ఇష్టం అది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనము అట్లా బ్రెడ్ క్రమ్స్ అన్నీ అంటించిన వాటిని 1 బై 1 ఇంకో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. లోలో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి. ఆల్రెడీ మనము చికెన్ని మిక్సీ చేసాం కాబట్టి అది చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది. సో ఎక్కువ హైలో పెట్టి ఉంచితే కనుక అది మాడిపోయే అవకాశం ఉంటుంది. సో లో ఫ్లోలోనే పెట్టి హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వెంటనే గోల్డెన్ కలర్లోకి వచ్చేసి అట్లా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మీరు ప్లేట్లోకి దాన్ని తీసేసుకోవచ్చు, ఎక్కువ ఫ్రై చేయకుండా. ఇట్లా అన్నీ ఫ్రై చేసేసామన్నమాట. ఎప్పుడైనా ఎక్కువ చేసుకున్నాము అనిపించినప్పుడు ఇట్లా మొత్తము ఎగ్ బీట్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత మనం ఒక బాక్స్లో కానీ ఏదన్నా గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ వరకు అది ఉంటుందన్నమాట. మళ్ళీ మనం కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. సో అదనమాట ఫైనల్గా చికెన్ నగెట్స్ రెడీ. టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ విత్ ఇన్ హోమ్ మేడ్ అనమాట. సో ఇంతే సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చికెన్ నగెట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో అది అన్నమాట.
ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టేస్ట్ అయితే సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా. సో అదనమాట ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మీ ఇంట్లోనే ఇలా మీరు హోమ్ రెమెడీస్ చేసుకొని తినచ్చు. ఎందుకంటే తెలిసిందే కదా బయట అయితే స్టే నో టు జంక్ ఫుడ్. సో ఇంట్లోనే చేసుకొని తినండి మీ పిల్లలకి, మీరు స్నాక్ ఐటమ్స్ లాగా సో మీరు పెట్టచ్చు అనమాట, ఫీడ్ చేయొచ్చు. సో అదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.